తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని గిరిజన రైతులకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని గిరిజన రైతుల సాగు భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరిజన వికాస పథకం అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని గతేడాది మే 19వ తేదీన అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో ప్రారంభించారు. ఈ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని భూములకు ఈ సోలార్ పంపులు అందించనున్నారు. అయితే కేవలం సాగునీరు అందించడమే కాకుండా రైతులను విద్యుత్ తయారీదారుగా మార్చడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కోసం జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నుంచి రుణాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇప్పటికే నాబార్డ్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ప్రభుత్వ గ్యారంటీలతో మొదటి విడతలో 600 కోట్ల రుణం ఇచ్చేందుకు నాబార్డ్ సుముఖత వ్యక్తం చేస్తుంది. వచ్చే మార్చి నెల నాటికి ఈ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. నాబార్డ్ ద్వారా వచ్చే రుణ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు ఇప్పటికే ఈ ఏడాది బడ్జెట్ కూడా ప్రభుత్వం మరో 600 కోట్లు కేటాయించిన నేపథ్యంలో పథకం అమలు మరింత వేగం కానుంది. ఇందిరా సౌరగిరి జల వికాస పథకం కింద అటవీ హక్కుల పత్రాలు కలిగిన సుమారు 2.1 లక్షల మంది గిరిజన రైతులు ఆధీనంలోని సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఒక్కో రైతుకు దాదాపు 6 లక్షల విలువైన సోలార్ పంప్ సెట్లు ప్యానెళ్లకు 100% సబ్సిడీతో ఉచితంగా అందజేస్తారు. మరోవైపు వ్యవసాయ అవసరాల కోసం వాడుకోగా మిగిలిన విద్యుత్ గ్రిడ్ కు విక్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. తద్వారా రైతులకు నెలకు 3,000 నుంచి 5,000 వరకు ఆదాయం కూడా సమకూరుతుంది. నాబార్డ్ నుంచి నిధులు అందిన వెంటనే ఈ పథకంలో భాగంగా జిల్లాలో అర్హులైన రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించనున్నారు.